అటువంటి భావజాలం మావోయిస్టుల భావజాలం ఉన్నటువంటి వ్యక్తులకు ఇలా విద్యా కమిషన్లు ఇలా అవకాశం ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి సర్కార్కు ఇంతకంటే సిగ్గుచేటి ఇంకోట్లేదు. ఇలా ఏ ఉద్దేశంతో విద్యా కమిషన్ లో వాళ్ళు చూస్తాం. ఇలా జితేంద్ర రెడ్డి సమావేశం తర్వాత అనేక మంది కార్యకర్తలు బలైపోయారు. వాళ్ళు దాని ముగ్గురు ఎక్కువ మన ముఖ్యమైన వ్యక్తులు మధుసూదన్ గౌడ్, సామా జగన్మోహన్ రెడ్డి గారు, జితేంద్ర రెడ్డి గారు కావచ్చు. కానీ అట్లా లాస్ట్ కు ఫోటోలు చూపెట్టి చాలా మంది కార్యకర్తలు బలైపోయిన బలిదాన కార్యకర్తలు అందరి ఫోటోలు చూపెట్టి వాళ్ళందరికీ మా త్యాగాలకు కారణం, వాళ్ళందరి బలిదానానికి కారణం, వాళ్ళందరి హత్యల కారణం. ఇప్పుడు మీరు విద్యా కమిషన్ చైర్మన్, విద్యా కమిషన్ ఉన్నటువంటి ఆ సభ్యుల వలన ఇలా మరి బలైపోయారు. వాళ్ళు అలాంటి మావోయిస్టు భావజాలం ఉన్న వ్యక్తులను, నక్సలైట్ల భావజాలం ఉన్న వ్యక్తులను మీరు విద్యా కమిషన్ లో మెంబర్లుగా పెడితే సమాజానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చెప్పదలుచుకునేది? వాళ్ళు అంటే విద్యార్థులు నక్సలైట్ గా మారమని చెప్తారా రేవంత్ రెడ్డి సర్కార్? సమాజంలో కూడా నక్సలైట్ పుట్టుకరమని చెప్తారా రేవంత్ రెడ్డి సర్కార్? ఏం చెప్పదలుచుకున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అరే మీ పార్టీ కూడా బలైపోయినప్పుడు నక్సలైట్ చేతిలో కొంతమంది కార్యకర్తలు, ఇదే నక్సలైట్ చేతిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా బలైపోయారు. వాళ్ళ త్యాగాలను ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వృధా చేసింది. ఇలా మేము ఆ కార్యకర్తలు బలిదాన కార్యకర్తలు గొప్ప చెప్పుకుంటాం, మేము హీరోలు చెప్పుకుంటాం మేము ఇలా. కానీ కాంగ్రెస్ పార్టీ ఎవరైతే బలి చేసిరో వాళ్ళను విద్యా కమిషన్ లో మెంబర్ గా పెట్టిరు. వాళ్ళ జంగల్ పోయి నక్సలైట్ గర్శలను, ఫారెస్ట్ పోయి నక్సలైట్ ఫోటో సెల్ఫీలు దీనోలను, నక్సలైట్ గొప్ప వ్యక్తులు అన్నోళ్లను, నక్సలైట్లు కాపాడోళ్లను, నక్సలైట్ల చేతిలో హత్యలు చేయించిన వ్యక్తులను విద్యా కమిషన్ లో ఉంచితే సమాజానికి రేవంత్ రెడ్డి సర్కార్ ఏమి ఇవ్వదలుచుకున్నది? వాళ్ళ దీని మీద రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికే మా ఆర్గనైజేషన్ ఉద్యమించాలి, తప్పు మాలో కూడా తప్ప ఇప్పటికే ఉద్యమించాలి వాళ్ళ. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పునరాలోచించుకోవాలి. విద్యా కమిషన్ మీరు ప్రకటించిన విద్యా కమిషన్ వెంటనే రద్దు చేయండి. ఒక మంచి ఆలోచన వ్యక్తులు బట్టి చాలా మంది ఉన్నారు. తెలంగాణ ఉద్యమకారులు చాలా మంది ఉన్నారు. తెలంగాణ చరిత్ర చాలా మంది ఉన్నారు. వాళ్ళని వదిలిపెట్టి నక్సలైట్ల భావజాలం అనుసరించి మీరు విద్యా కమిషన్ చైర్మన్ పెడితే ఇదెక్కడ సాంప్రదాయం? నాకు అర్థం కాదు. ఏం ఆలోచన ప్రభుత్వం అంది? ఎవరు చెప్తే పెట్టారు మీరు? మీరు కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నారు. అబద్దాల అంటేనే కాంగ్రెస్ పార్టీ, అబద్దాలంటేనే రేవంత్ రెడ్డి గారు. నేనేమంటున్నా అంటే మహారాష్ట్రలో ప్రచారం చేయడం కాదు, తెలంగాణ రాష్ట్రంలో ప్రచారం చేసే దమ్ముందా కాంగ్రెస్ పార్టీకి? రేవంత్ రెడ్డి గారికి దమ్ముందా? ఇలా మొన్న చెప్పిన మూసీ నది పాదయాత్ర కాదు, మీరు 6 గ్యారెంటీలు అమలు చేసిన పాదయాత్ర చేయగలుగుతారా? చలో సవాల్ చేస్తున్నాను. 6 గ్యారెంటీలు అమలు చేసిన పాదయాత్ర చేసే దమ్ము కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉందా? మహారాష్ట్రలో పేపర్ యాడ్ ఇచ్చారు. మరి 6 గ్యారెంటీలు అమలు చేస్తే మొన్న మహారాష్ట్రలో యాడ్ ఇచ్చారు. యాడ్ లో 6 గ్యారెంటీల ప్రస్తావన ఎందుకు లేదు? 2,500 రూపాయలు మహిళలకు ఇచ్చిరా, 6 గ్యారెంటీలో భాగమే. తులం బంగారం స్కూటీలు ఇచ్చిరా, 6 గ్యారెంటీలో భాగమే. 500 రూపాయలు బోనస్ ఇస్తాను రైతులకు ఇచ్చిరా, 6 గ్యారెంటీలో భాగమే. 2 లక్షల మందికి రుణమాఫీ చేయాలని చెప్పి సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి అన్నాడు మొన్న. మరి 2 లక్షల మందికి రుణమాఫీ చేసిరా, మిగతా 2 లక్షల మందికి ఇది 6 గ్యారెంటీలో భాగమే. రైతు భరోసా 2వ విడత ఇచ్చిరా, 6 గ్యారెంటీలో భాగమే. తరుగు తాలు తేమ లేకుండా మేము పండించిన ప్రతి గింజ కొంటామన్నారు, కొంటున్నా, ఇది కూడా 6 గ్యారెంటీలో భాగమే. 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తున్నారు, ఇచ్చిన 6 గ్యారెంటీలో భాగమే. 2 లక్షల మందికి ఒకటిసారి 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలు భర్తీ చేస్తామన్నారు, ఇది చేసిన 6 గ్యారెంటీలో భాగమే. 4,000 రూపాయలు నిరుద్యోగ వృద్ధి ఇస్తున్నారు, ఇచ్చిన 6 గ్యారెంటీలో భాగమే. విద్యా భరోసా కార్డు ఇస్తున్నారు, ఇచ్చిన 6 గ్యారెంటీలో భాగమే. మరి చెప్పండి, నేను చెప్పినవి కూడా 6 గ్యారెంటీలో భాగం కాదని చెప్పండి తెలంగాణ సమాజం స్పందిస్తున్నప్పుడు. ఇవన్నీ పెట్టి మీరు మహారాష్ట్రలో ఏమి 6 గ్యారెంటీలు అమలు చేస్తామంటే చెప్తాం, మేము కూడా చెప్తాం. మహారాష్ట్రలో ఇవాళ నేను చెప్పిన 6 గ్యారెంటీలో భాగమే. 420 హామీలు బాగా ఇచ్చారు, ఒక్కర్లేదు అలా. 420 హామీలు ఇచ్చి 6 గ్యారెంటీలు అమలు చేయకుండా ఇలా ఒకటి తర్వాత ఒకటి రుణమాఫీ చేసిర్రు. ఇంకా 2 లక్షల మంది రుణమాఫీ చేయాలని చెప్పి సాక్షాత్ వ్యవసాయ శాఖ మంత్రి అంటున్నాడు. అప్పుడు ఏమన్నది రేవంత్ రెడ్డి సర్కార్? మేము సర్వే చేస్తున్నాం అన్నారు. సర్వే చేయాలి,
బ్యాంకులు అడితే బ్యాంకులు ఫోన్ చేస్తే మొత్తం లెక్క ఇస్తారు, ఎంతమంది రుణమాఫీ చేస్తామో బ్యాంకు లెక్క ఉంటుంది. సర్వే కోసం మరి సర్వే చేసారు, ఏమైంది? సర్వే రిపోర్ట్ ఏమైంది? వాళ్ళ సర్వే రిపోర్ట్ ఏమైంది? సర్వే రిపోర్ట్ ఏమొచ్చింది? రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేసిన తర్వాత ఆ సర్వేలో పూర్తి వ్యతిరేకత వచ్చింది, ప్రభుత్వానికి వ్యతిరేకమైన నివేదిక వచ్చింది. చాలా మంది రైతులు ఇలా 60% 70% రైతులు మాకు రుణమాఫీ జరగలేదని చెప్పి సర్వే రిపోర్ట్ రావడం వల్లనే ఆ సర్వే రిపోర్ట్ ను బహిర్గతం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ సర్కార్. ఇది వాస్తవం. బట్ 6 గ్యారెంటీ ఇవి వాళ్ళ హిమాచల్లో ఎలక్షన్ చూపెట్టి హిమాచల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి కర్ణాటకలో గెలిచారు, కర్ణాటకలో గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి తెలంగాణలో గెలిచారు, తెలంగాణలో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. హిమాచల్లో మోసం చేశారు, కర్ణాటకలో మోసం చేశారు, తెలంగాణలో మోసం చేశారు. మహారాష్ట్రలో ప్రజలు మోసపోవడానికి సిద్దంగా లేరు. హర్యానాలో మోసం చేసే ప్రయత్నం చేశారు, కానీ ప్రజలు కరుగాల్చి వాళ్ళతో పెట్టారు వీళ్లకు. ఇలా మహారాష్ట్రలో సేమ్ హర్యానా రిజల్ట్సే ఇలా రిపీట్ కాబోతుంది. ప్రధానమంత్రి మోడీ పైన తెలంగాణ రాష్ట్రం నుంచి యుద్దం చేస్తారని రేవంత్ నువ్వు యుద్ద ప్రాతిపదన 6 గ్యారెంటీలు అమలు చేయ, యుద్దం తర్వాత యుద్ద ప్రాతిపదన 6 గ్యారెంటీలు అమలు చేయమని చెప్పారు. ఫస్ట్ ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయమని చెప్పండి, లేకుంటే పాదయాత్ర ఏమని చెప్పండి. 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి పాదయాత్ర చేసి దమ్మునే ఉందని అంటున్నాను నేను. ఉందా? ఎవరు యుద్ధం చేస్తారు? దేనికోసం యుద్ధం చేస్తారు? ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా ఇళ్లను కేటాయించినందుక, ఈ దేశంలో 80 కోట్ల మందికి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఉచిత బియ్యం ఇస్తున్నందుక, 25 కోట్ల మందిని దారిద్ర్య రేఖ నుంచి బయటికి తీసుకొస్తున్నందుక, దాదాపు 10 లక్షల మందికి రోజ్గార్ మేళా పేరు మీద కేంద్ర ప్రభుత్వం నౌకర్లు ఇచ్చినందుక, నేషనల్ హైవే పేరుతో రోడ్లు వేసినందుక, తెలంగాణ రాష్ట్రానికి రైల్వే ప్రాజెక్టు ఇచ్చినందుక, ఎయిమ్స్ ఇచ్చినందుక, ట్రైబల్ యూనివర్సిటీ ఇచ్చినందుక, RRR ఇచ్చినందుక, ఔటర్ రింగ్ ఇచ్చినందుక, దేనికోసం చేస్తారు ఈ యుద్దం? గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చినందుక, స్మార్ట్ సిటీ ప్రకటించినందుక. వాళ్ళ కేంద్ర ప్రభుత్వం నిధులు లేకుంటే గ్రామాల్లో పరిస్థితి ఏంది? వాళ్ళ ఒక్క పైసా ఇప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇస్తలేదు, ఒక్క పైసా. మళ్ళీ మూసీ పేరుతో 1,50,000 కోట్లు అప్పు చేసి కేసీఆర్ సర్కార్ దాదాపు ₹1,00,000 అప్పు పెట్టి ఒక్కొక్క పేరు మీద 90,000 లక్షల రూపాయలు అప్పు పెట్టింది. ఇప్పుడు నేను మూసీ పేరుతో 1,50,000 కోట్లు అప్పు తీసుకొచ్చి మళ్ళీ 2 లక్షలు అప్పు చేస్తున్నారు ఒక్కొక్కరి పేరు. పుట్టబోయే పిల్లల పేరు మీద 2 లక్షలు అప్పు చేస్తుంది. వాళ్ళ ఎవరు కట్టాలి అప్పు? ఇవాళ మూసీ పక్షాన బీజేపీ వ్యతిరేకం కాదు, ఇల్లు కూర్చోడానికి వ్యతిరేకిస్తాం మేము. 1,50,000 కోట్లను వెచ్చించడానికి వ్యతిరేకిస్తాం మేము. సీఎం కేసీఆర్ ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి కానీ మాజీ సీఎం మర్చిపోయినట్టున్నారు. కేసీఆర్ మర్చిపోయింది, ఫామ్ అవుదాం అన్నాడు. ఎప్పుడు వస్తాడు? ఆయనే బయటకు ఎత్తాడు, ఇంకా ఆయనే బయటకు ఎత్తాడు. ఫామ్ అవుదాం సాయం అన్నాడు. ఎప్పుడు ఇవాళ అంటే మొన్న నేను మాట్లాడినప్పుడు ఇవాళ బయటకు వస్తున్నాడు. ఏది చూసుకుంటాడు? ముంగడ బాగా చూసుకుంటాడా? ఏది చూసుకుంటాడు? ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకునే వ్యక్తులను తెలంగాణ ప్రజలు లీడర్ గా గుర్తించారు. 20 గంటలు ఫామ్ హౌస్ లో తాగి ఉండే వ్యక్తిని, 20 గంటలు ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకునే వ్యక్తిని కుంపల ముంచి పోనీ ఆ రెస్ట్ తీసుకున్నప్పుడు అభివృద్ధి గురించి ఆలోచిస్తారు. అది కూడా కాదు, కుంపలు ముంచడానికి ఆలోచిస్తారు వాళ్ళు. కాబట్టి అటువంటి వ్యక్తులను తెలంగాణ సమాజం లీడర్ గా భావించదు, నాయకుడిగా భావించదు. ఎన్నికలు వచ్చేప్పుడు ఏది వర్షం పడుతున్న ఉసురులు వచ్చినట్టు ఎన్నికలప్పుడే వచ్చే రాజకీయ నాయకులు తెలంగాణ సమాజం తరిమి కొడుతుంది. వాళ్ళ హైడ్రా వస్తే రాకపోతేవా, నువ్వు మూసి వస్తే రాకపోతేవే, మూసి సమస్య రాకపోతేవే, గ్రూప్ 1 ఇష్యూ వస్తే రాకపోతేవే, వరదలు వస్తే రాకపోతేవే, రుణమాఫీ విషయంలో వస్తే రాకపోతేవే, 6 గంటల మీద ఎప్పుడు రాకపోతేవే, ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటువే, మీ కార్యకర్తలను పోలీసు పడుకుంటే రాకపోతేవే, మీ కార్యకర్తలు లాఠీ చార్జ్ చేస్తే రాకపోతేవే. ఎవరు లాఠీ చార్జ్ చేయలేదు, చేతి ఉన్నారు. కానీ మీ కొడుకు బామ్మడికి అయితే మాత్రం బయటకేస్తాం. ఇలా కార్యకర్తలు కానీ తెలంగాణ సమాజం ఇబ్బందులున్నప్పుడు రాని వ్యక్తి అప్పుడప్పుడు నేను ఉన్నా బతికే ఉన్నా అని చెప్పుకోవడానికి ముందుకొస్తే ఎట్లా గుర్తిస్తుంది సమాజం? ఎట్లా గుర్తిస్తుంది? ఆయన లీడర్ ఎట్లా భావిస్తారు అని అనుకుంటున్నారు. ఇంకా గతంలో తెలంగాణ చెప్పిన నా పిట్టకథతోని, నా యాసతోని, నా భాషతోని నమ్మించిన, మోసం చేసిన, 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళినా మళ్ళీ సేమ్ అదే
వింటర్ కావచ్చు, నమ్ముతారు కావచ్చు. తెలంగాణ సమాజం కేసీఆర్ కుటుంబాన్ని నమ్మే స్థితిలో లేదు. మళ్ళా అటువంటి దరిద్రపు రోజులను తిరిగి ఆలోచించుకుంటేనే వాళ్ళ గుండె, తెలంగాణ ప్రజల గుండె దడదడ స్టార్ట్ అయ్యేది. అంత భయానక వాతావరణం సృష్టించినప్పుడు దానికంటే ఘోరం కాంగ్రెస్ పార్టీ ఇంకా. కాబట్టి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, స్థానిక సంస్థల ఎన్నికలని ఏ ఎన్నికలు వచ్చినా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా 100% భారతీయ జనతా పార్టీ నాయకులే గెలుస్తారు, గెలిపించి తీరుతాం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మీద ప్రజలు వ్యతిరేకత ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సమస్యలు కాంగ్రెస్ పార్టీ చూసినాక పోయినవికలో పొయ్యబడ్డట్టు అయిపోయింది. కాబట్టి ఇలా మా పరిస్థితి ఏంటంటే మేము బీజేపీ తప్పిపోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాం, వాళ్ళు ఉద్యమాలు చేయకుండా ఓటేసినాం. కాబట్టి ఈసారి ఎక్కడ ఏ ఎన్నికలు జరిగినా కూడా అది ఎమ్మెల్సీ ఎన్నికల, స్థానిక సంస్థల ఎన్నికల, ఏ ఎన్నికలు కానీ మేము గుద్దేది బరాబర్ పూర్తి గుర్తామని చెప్పి వాళ్ళ ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి ఎక్కడ జరిగినా కూడా తిరిగి మా రాజ్యం, రామరాజ్యం, మోడీ రాజ్యం తప్ప ఏ రాజ్యం రాదు. స్థానిక సంస్థ ఎన్నికలు రాబోతున్నాయి. గతంలో ఉన్న సర్పంచ్లకి ఇంతవరకు నిధులు రాదు. ఇప్పుడు వాళ్ళకు అంటే బీజేపీ సపోర్ట్ ఇచ్చే అవకాశం. ఇప్పుడు మీరు పోయి ఒకసారి మాజీ సర్పంచ్ ఒకసారి అడుగురన్నా, వాళ్ళ గుండె చేసుకుని చెప్పండి. గ్రామ పంచాయతీలకు నిధులు వచ్చినాయి, కేంద్ర ప్రభుత్వమా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని పని. ఇలా బీఆర్ఎస్ పార్టీ వల్ల ఇలా మాజీ సర్పంచ్ అందరూ బిచ్చపులైపోయారు. వాళ్ళ వ్యవహారశైలి వల్ల కాంగ్రెస్ పార్టీలో ఏం చేసిన ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని మోసం చేసింది, మిమ్మల్ని బిచ్చపులక చేసింది, మీ బతుకులను బిచ్చపగతి చేసింది. కాబట్టి మాకు ఓటేయండి, మా ప్రభుత్వం తీసుకురండి, మీ బకాయిలన్నీ తీరుస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చి ఇన్ని రోజులే మరి ఇచ్చిందా? ఒక్క పైసలే. కానీ మోసం చేసింది ఎవరు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది, న్యాయం చేస్తానికి కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. కాబట్టి మాజీ సర్పంచ్ అందరూ కూడా నేను మళ్ళా విజ్ఞతతో ఆలోచించండి. మీరు గుండె మీద చేసుకుని ఆలోచించండి. ఏ ప్రభుత్వం ఏర్పడితే మీకు నిధులు వస్తాయి, ఏ ప్రభుత్వం ఏర్పడితే మీ బకాయిలు తీరుతాయి, ఒక్కసారి గుండె మీద చేసుకుని ఆలోచించండి. అలా ఏ పార్టీకి ఓటేస్తే మీకు న్యాయం చేస్తుంది గ్రామాలకు మీరు ఊరు తిరిగి చెప్పండి. వాళ్ళు మీరు ఇప్పుడు గ్రామాలు నిధులు ఇచ్చేది భారతీయ జనతా పార్టీ సర్కార్, ఎన్డీఏ సర్కార్, మోడీ సర్కార్. చలో ధన్యవాదాలు. జితేందర్ రెడ్డి ఆలోచన విధానం కొనసాగిద్దాం. జితేందర్ రెడ్డి ఆలోచన విధానం